వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీలు గ్రామాల్లో అందరికీ తలలో నాలుకలు. వారికి వచ్చే జీతం కన్నా వారు చేసే చాకరీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొచ్చిన పథకాలను సమర్థవంతంగా అమలవటంలో అంగన్వాడీల శ్రమ కొనియాడదగింది. అంగన్వాడీ పని కన్నా ఇతర పనులు పెరిగి ఒత్తిడికి గురవుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకేంటండి అంగన్వాడీ టీచర్ జీతానికి జీతం తీసుకుంటుంది, గవర్నమెంట్ ఇచ్చే సరుకులను వాడుకుంటుంది అంటూ అందరూ విమర్శిస్తూ ఉంటారు. కానీ అంగన్వాడీలు తమ సెంటర్కి వచ్చే ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఎవరికి పంచామో లెక్కలు రాయాలి. కుటుంబ సర్వే, కొత్తగా పెళ్లైన వారి వివరాల సేకరణ, జనన మరణాల డేటా, కిశోర బాలికల డేటా సేకరించాలి. పిల్లలకు టీకాలు ఇప్పించాలి. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అందించాలి. మాతా శిశు మరణాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సూపర్వైజర్లు, సిడిపిఓలు, డిడబ్ల్యూఓ, ఆర్జేడీ ఇచ్చే సూచనలను పాటిస్తూ విధులు నిర్వహించాలి. వీటికి తోడు ప్రభుత్వం వీరికి ఎలక్షన్ డ్యూటీ, బిఎల్ఓ, సర్వే విధులు కేటాయిస్తూ ఉండడంతో అంగన్వాడీలకు పని భారం పెరుగుతోంది. మాకు అంగన్వాడీ వర్క్ టీచర్ అన్నప్పుడు మాకు అంగన్వాడీ వర్క్ వరకే పరిమితం చేస్తే మేము ఎంత పనైనా చేయగలుగుతాం అంగన్వాడీ వరకు. కాకపోతే కంటి వెలుగని, మళ్ళీ బిఎల్ఓలని ఇలాంటి డ్యూటీలు వేయడం వల్ల మాకు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మాకు కొత్తగా ఈ ట్రైనింగ్ ఇచ్చారు మేడం. అదే టైంలో ఇవి మొత్తం సర్వే మొత్తం కంప్లీట్ చేయమంటున్నారు. మళ్ళీ బిఎల్ఓ డ్యూటీ కూడా అది కంప్లీట్ చేయమంటున్నారు. రెండు చేయాలంటే మాకు చాలా కష్టమైపోతుందండి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో అంగన్వాడీ టీచర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. వీటికి తోడు బూత్ లెవెల్ ఆఫీసర్ డ్యూటీ కూడా అంగన్వాడీలకు కేటాయించడంతో తలకు మించిన భారంగా మారిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయాలంటే ఇదివరకు అయితే ఇనిషియల్ కొట్టేసి సర్వే చేసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదండి. సర్నేమ్ కొట్టాలా, స్కాన్ తీయాలా, ఆధార్ కార్డు. కొంచెం రిస్క్ ఉన్నది మాకు. డోర్ టు డోర్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు జెన్యున్గా ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది మేము గవర్నమెంట్కి చెప్పాలండి. ఇది మా రిపోర్టు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తుంది అన్నారు. అప్పుడు మేము కొంచెం జాగ్రత్తగానే చేయాలి కదా. అట్లా అని మాకు చాలా కష్టమవుతుందండి బిఎల్ఓ డ్యూటీ కోసం. మాకు అంగన్వాడీ టీచర్లు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ విధుల్లోనే ఉంటున్నారు. రాత్రి కూడా ఇంట్లో వర్క్ షీట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగున్నా, అస్వస్థతకు గురైనా విధుల్లోనే ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. అదనపు పనికి తోడు అంగన్వాడీ టీచర్లు గ్రామంలోని అన్ని పార్టీల కార్యకర్తల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అటు పని విషయంలో పై అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ టీచర్ల కష్టాలు తమకు తెలుసు అని, వారిపై పని భారం పెరిగిందని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ విజేంద్ర చెప్పారు. అంగన్వాడీలకు అధికారికంగా ఉండే పనులు కాకుండా ఇతర పనులకు వినియోగించుకోవద్దని జిల్లాలోని అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. అంగన్వాడీల కష్టాలను మరోసారి సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళని చాలా పనులలో ఇప్పుడు జిల్లాలలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధం లేని పనులు కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా ఒక కమ్యూనికేషన్ జిల్లాలకు వెళ్ళింది, అంగన్వాడీ టీచర్స్ని డిస్టర్బ్ చేయొద్దు అని. అది మళ్ళీ కూడా ప్రభుత్వానికి మేము నివేదించడం జరుగుతుంది. అంగన్వాడీలకు పని భారం పెరిగిందని భావించిన సీఎం కేసీఆర్ వారికి వేతనాలు పెంచారు. జీతంతో పాటు తమకు చాకిరీ పెరిగిందని అంగన్వాడీలు చెబుతున్నారు. పని భారంతో మానసిక ఆందోళనకు గురవుతున్నామని, ఇంటిని చక్కబెట్టుకోవడంతో పాటు గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నందున తమను అంగన్వాడీ బాధ్యతలకి పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.